హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిక్కర్ మ్యాన్ బ్లాగ్స్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో హనుమాన్ జయంతి కాబట్టి మేము కర్మంగట్ హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. పొద్దుగాలనే వెళ్దాం అనుకున్నాం, కానీ కొంచెం పనులు ఉండే పొద్దుగాల జనాలు ఎక్కువ వస్తారని ఈవినింగ్ వెళ్తున్నాం. సో ఇవి మా అవుట్ఫిట్స్, స్టిక్కర్ మ్యాన్ అండ్ స్టిక్కర్ మ్యాన్. సో లెట్స్ మీట్ ఇన్ ద టెంపుల్. హే హాయ్ ఫ్రెండ్స్, టెంపుల్ చూపిస్తా అని చెప్పి ట్రాఫిక్ చూపిస్తున్నాడు అంటారా? మేము టెంపుల్ దగ్గరికే వెళ్తున్నాం, కానీ మేమే నమ్మలేకపోయాం. ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. సరే మార్నింగ్ వస్తే ఎక్కువ ఉంటుందేమో, ఈవినింగ్ కొంచెం తక్కువ ఉంటుందేమో అంటే అసలు ఈవినింగ్ ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు అంత ట్రాఫిక్ ఉంది. ఇంకొకటి ఏమైందంటే మేము వెళ్ళే రూట్ పక్కా యూటర్న్ తీసుకుంటేనే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. సో ఆ యూటర్న్ కార్డ్ ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అయిపోయింది, ఎందుకంటే కార్స్ మధ్య మధ్యలో వెహికల్స్, చిన్న చిన్న బైక్స్ వెళ్ళడం వల్ల చాలా ట్రాఫిక్ అయిపోయింది. మేమే చిన్నగా వెళ్తూ లిటరల్లీ ఒక 20-25 మినిట్స్ పట్టింది దేవుని దగ్గరికి వెళ్ళడానికి. అలా ఫైనల్గా వెళ్తూ ఉంటే ఇంకా చివరిగా టెంపుల్ వచ్చేసింది. ఫ్రెండ్స్ అసలు లోపల ఎంత మంది ఉన్నారు. మేము లైన్ ఓన్లీ ఒక్క సైడే అనుకున్నాం, కానీ ఇక్కడి నుంచి అక్కడి దిక్కు నుంచి కూడా ఉంది. ఆల్మోస్ట్ 4 లైన్స్ అయిపోయినాయి. అలా మాకు చిన్నగా లోపలికి వెళ్ళడానికి కొంచెం సేపు పట్టింది. సరే లోపలికి వచ్చేసాం అనుకునే వరకు మళ్ళీ లోపల చాలా పెద్ద లైన్ ఉంది. ఇలా హనుమాన్ టెంపుల్ హనుమాన్ ఒక్కనే చేస్తాం, మరి టెంపుల్ అంతా చూడలేమని సరే ఇదంతా కాదు, మేము ఇంకా పక్క నుంచి టెంపుల్లోకి వెళ్దామని అనుకున్నాం. సరే ఇంకా చిన్నగా లైన్ చూసుకుంటూ ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి రాగానే ఏదో నాట్య ప్రదర్శన జరుగుతుంది. సరే చూద్దాం అనుకునే వరకు చాలా మంది నా దగ్గరికి వెళ్ళి చూద్దామంటే ఇక సరే దూరం నుంచే చూస్తున్నాం. మధ్యలో ఉన్న చిన్న పాప మాత్రం చాలా బాగా చేస్తుంది అసలు. అలాగే కూర్చొని చూడడానికి ఆలయ కమిటీ వాళ్ళు అందరికీ కుర్చీలు ఏర్పాటు చేశారు, కానీ అవి కూడా సరిపోలేదు. అందరూ నిలబడి చూస్తున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రదర్శన అనేది కనుల విందుగా ఉంది. తరువాత మేము సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళాము. సరస్వతీదేవి విగ్రహం చాలా అందంగా అలంకరించారు. మీరు చూస్తున్నట్టయితే అసలు ఆ విగ్రహం చూస్తున్నప్పుడు మనం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాం ఫ్రెండ్స్. విగ్రహం ఎలా మెరిసిపోతుందో అందులో ఉన్న శాంతి మనసుకు ఎంతో ఆహ్లాదకరాన్ని ఇస్తుంది. సరస్వతీదేవి విగ్రహం ఎలా అందంగా అలంకరించబడిందో ఆ అందం మనకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. పక్కనే శివలింగం ఉండే, అందరూ శివలింగం మీద నీళ్లు పోస్తూ ఉన్నారు. లైన్ చాలా పెద్దగా ఉండే, మేము కూడా లైన్లో నిలబడ్డాము. చివరిగా మాకు కూడా శివలింగం మీద నీళ్లు పోసే అవకాశం వచ్చింది. మేమందరం పోసాం. తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్దామని అనుకున్నాం. మేము ఇంతసేపు ఆగడం వల్ల లైన్ కూడా చాలా తగ్గింది. ఇంకా చివరిగా మేము కూడా నిలబడి పోతూ ఉన్నాం దగ్గరికి. అప్పుడు అందరూ ఎన్నో స్లోగన్స్ అంటున్నారు, అవేంటో మీరు కూడా వినండి నాతో పాటు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇవన్నీ స్లోగన్స్ అంటూ మేము కూడా చిన్నగా లోపలికి వెళ్ళాం. లోపల హనుమంతుని గుడి పక్కన చుట్టుపక్కల కొంచెం స్థలం ఉంటుంది. ఆ స్థలంలో పల్లకి సేవ జరుగుతూ ఉండే. ఆ పల్లకి సేవని అంత దగ్గరగా చూసినందుకు మాకెంతో ఆనందంగా ఉండే. ఇంకా ఆ పల్లకిని పట్టుకున్నాము, దేవుణ్ణి దర్శించుకున్నందుకు మాకెంతో చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత మేము కూడా హనుమంతుణ్ణి దర్శించుకున్నాము. తర్వాత ఇంకా మేము కూడా చిన్నగా బయటకు వచ్చాము. బయటికి రాగానే పక్కన ఒక కొలను ఉండే. ఆ కొలంలో మధ్యలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉండే. ఆ విగ్రహం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే ఆ పక్కన నీళ్ళల్లో చిన్న టాటాయిస్లు ఎన్నో ఉన్నాయి. ఇలా నీళ్ళల్లో టాటాయిస్లు మధ్యలో హనుమంతు విగ్రహం చూడడానికి ఎంతో బాగుంది. ఆ కొలను ఇలా కొలను మొత్తం ఉంది, మొత్తాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా అయిపోయింది మొత్తం.